సంచలనాత్మక డైలాగులు వివాదాలతోనే గుర్తింపు వస్తుందని ఆ ఎమ్మెల్యే అనుకుంటున్నారా? అందుకే ఆయన పవర్ఫుల్ స్టేట్మెంట్లను నమ్ముకున్నారా? ఆయన ఎవరో కాదు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి తీరు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఎప్పుడు ఏ పార్టీపై ఆయన బాణాలు ఎక్కుపెడతారు, ఎప్పుడు ఏ పార్టీని మెచ్చుకుంటారు అనేది ఎవరికీ అంతుపట్టడం లేదట. ఈయన పేరు కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అంతకు ముందు బీఆర్ఎస్ ఎంపీగా కూడా పనిచేశారు. ఎంపీగా ఉన్నప్పుడు సౌమ్యునిగా ఉన్న ఈయన ఎమ్మెల్యే అయిన తరువాత వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఈయన ఈ మధ్యన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగు చెంది ఉన్నారని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారని అంటూ బాంబు పేల్చడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆయన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. సైలెంట్ పాలిటిక్స్ చేస్తే గుర్తింపు రావడం లేదని అనుకున్నారో ఏమో, వైలెంట్ పాలిటిక్స్ వైపు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు ఉన్నారో లేరో అన్నట్టుగా రాజకీయాలు చేసిన ఈయన ఇప్పుడు సవాళ్ల మీద సవాళ్లు విసురుతూ రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. చాలా కాలం సైలెంట్ మూడ్ లో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి వైలెంట్ మూడ్ లోకి వచ్చి ట్రెండింగ్ లో ఉండడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు, విశ్లేషణలు వెల్లువెత్తాయి. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరారు గాని కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం జంప్ కాలేదు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కావాలని విజ్ఞప్తి చేయగానే అంగీకరించారని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో దుబ్బాకకు సరిగా నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిందని సొంత పార్టీపైనే బహిరంగంగానే విమర్శలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ పార్టీ పెద్దల్లో కలవరం కలిగించాయి. ఆ వ్యాఖ్యల తాలూకా వివాదం సద్దుమణగక ముందే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని రియల్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారని బాంబు పేల్చారు. ప్రభాకర్ రెడ్డి మాటలు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని లేపాయి. ఆయన వ్యాఖ్యలపై మంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కౌంటర్ చేయాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని కూలుస్తామంటే తాము చేతులు కట్టుకుని కూర్చోమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లు ఫైర్ అయ్యారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ కు ఆత్మలాంటివాడని, జ్యోతిష్యం నేర్చుకున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్ లాంటి వారి శాపనార్థాలకు ప్రభుత్వం పడిపోదని అన్నారు. మొత్తం మీద చూసినప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్నే రేపాయని చెప్పవచ్చు. ఆయన క్యాజువల్ గా మాట్లాడుతున్నారా, లేక ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా అన్న విషయం కూడా అంతుపట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు తలలు గోక్కుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తే తనకు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే ముఖ్యమని, అదే తన ఎజెండా అని అంటున్నారట. దుబ్బాక అభివృద్ధికి సహకరించే వారిని ప్రశంసించడం, ప్రాధాన్యత ఇవ్వని వారిని వ్యతిరేకించడమే తన పని అని ఆయన తెగేసి చెబుతున్నారట. అంతేకాదు, రాజకీయాల్లో సౌమ్యతకు, మంచితనానికి చోటు లేదని, దురుసుగా, వైలెంట్ గా ఉంటేనే ప్రయోజనాలుంటాయని ఆయన తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్టు సమాచారం. పాలిటిక్స్ లో సైలెంట్ లీడర్స్ కు స్కోప్ లేదని, వైలెంట్ లీడర్స్ కే ఫ్యూచర్ ఉంటుందని కొత్త ప్రభాకర్ రెడ్డి ఫిక్స్ అయిపోయినట్టున్నారని, అది ఆయనకు ఎంత మేరకు ఉపయోగపడుతుందో కాలమే డిసైడ్ చేస్తుందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.